సిబిఐ కోర్టులో ఈరోజు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. అసలు కోర్టులో ఏం జరిగింది? సిబిఐ కోర్టు మీద చాలా వరకు నిన్న సర్వత్రా ఉత్కంఠ భరితమైనటువంటి వాతావరణం అయితే ఉండే. ఈరోజు ఆయన జగన్ తరపు న్యాయవాది వెంకటేశ్వర్ సార్ ఉన్నారు. మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. కోర్టులో అసలు ఏం జరిగింది అని అడుగుదాం. సార్, ఈరోజు చాలా ఉత్కంఠమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేశారా బిఫోర్ 24 hours నుంచి? అలాంటి సిచ్యువేషన్ ఏమన్నా జరిగిందా? లోపల కోర్టులో ఏం జరిగింది? కోర్టులో అలాంటిది ఏం జరగలేదండి. వారు విదేశాలకు వెళ్ళారని చెప్పేసి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఒక అప్లికేషన్ పెట్టడం జరిగింది. దాని ప్రకారం కోర్టు అనుమతిస్తూ ఇక్కడ ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత కోర్టులో ఫిజికల్గా అపేర్ కమ్మని చెప్పేసి ఆర్డర్ ఉంది. ఆర్డర్ ప్రకారం వారు ఈరోజు కోర్టులో హాజరు కావడం జరిగింది. వారి యొక్క ప్రెజెన్స్ కూడా కోర్టులో రికార్డ్ చేశారు. సో ఎంతసేపు కోర్టులో తను అంటే విచారణ నిమిత్తమే ఆయన కోర్టులో ఉన్నారా? ఈరోజు ఏమన్నా కోర్టు తరపు జడ్జి ఎవరైతే ఉన్నారో జడ్జి ఏమన్నా ప్రశ్నలు అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయా? ప్రశ్నలు లేవు. జస్ట్ ఓన్లీ అతని యొక్క ప్రెజెన్స్ మాత్రమే రికార్డ్ చేసుకొని అప్లికేషన్ క్లోజ్ చేయడం జరిగింది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు కోర్టులో జడ్జికి ఏమన్నా చెప్పుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయా సార్? అంటే అలాంటిది ఆస్కారం కానీ అవకాశం కానీ లేదండి. ఎందుకంటే ఓన్లీ అతని ప్రెజెన్స్ మాత్రమే రికార్డ్ చేద్దామని చెప్పి రమ్మన్నారు కాబట్టి ఆ కండిషన్ ప్రకారము కోర్టుకు రావడం జరిగింది. అతని ప్రెజెన్స్ రికార్డ్ చేస్తూ క్లోజ్ చేయడం జరిగింది. సార్, ఈరోజు ఆయనకు సంబంధించి ఏదైతే లండన్ పర్యటన ఉందో ఆ పర్యటనకు కొన్ని అంశాల మీద ఆయన రాంగ్ నెంబర్ ఇచ్చినందుకు కొంత కోర్టులో జడ్జి సీరియస్ అయినట్టు కొంత బయట వినిపిస్తున్నటువంటి మాటలు అట్లేమన్నా జరిగింది? అట్లాంటిది ఏం లేదండి. అట్లాంటిది ఏం లేదు. అలా ఏం జరగలేదు. సో ఈరోజు ఆయన గడువు కంటే ముందే హాజరు కావడానికి గల రీజన్స్ అంటే 21st వరకు టైం ఉన్నప్పటికీ ఉంది కాబట్టి ఆనర్ బిఫోర్ అన్నారు కాబట్టి వారు ఎప్పుడైనా దాని ముందు ఇండియా నుంచి వచ్చిన తర్వాత ఎప్పుడైనా హాజరు కావాలి కాబట్టి ఈ రోజు వచ్చి హాజరు కావడం జరిగింది. ఆ యొక్క కండిషన్ కంప్లీట్ చేయడం జరిగింది విత్ ఇన్ టైంలో. కొద్ది నెలల క్రితం ఆయన వ్యక్తిగత హాజరుకు మినహాయింపు అనేది హైకోర్టు ఇచ్చింది కదా, సో అదే కంటిన్యూ అవుతుందా? ఎట్లుండబోతుంది? అదే కంటిన్యూ అవుతుంది. డే టు డే ప్రొసీడింగ్స్ కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే హైకోర్టు సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారము దాని ప్రకారము సిబిఐ కోర్టు వారు డే టు డే ప్రొసీడింగ్స్ చేయడం జరుగుతుంది. అసలు 11 కేసులకు సంబంధించి రోజువారీగా విచారణకి సంబంధించి ఈ విషయాలే అంశం మీద చర్చ జరుగుతుందా? ఎట్లుంటుంది సార్? ఇప్పుడు ఆల్రెడీ డిశ్చార్జ్ అప్లికేషన్స్ అన్ని కేసులలో పెండింగ్ ఉన్నాయి. ఆ డిశ్చార్జ్ అప్లికేషన్స్ అన్నీ కూడా డే టు డే కోర్టు వారు వింటున్నారు. అందరి యొక్క అడ్వకేట్స్ యొక్క కౌన్సిల్స్ కూడా వారి యొక్క సబ్మిషన్స్ చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ తర్వాత డిస్పోజ్ అయిన తర్వాత నెక్స్ట్ తదుపరి విచారణ స్టార్ట్ అవుతుంది. సో అక్రమాస్తుల కేసులో 6 ఏళ్ల తర్వాత ఈరోజు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరయ్యారు సిబిఐ కోర్టులో. సిబిఐ కోర్టులో ఏం జరుగుతుంది, ఆయన అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అనేసి కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినటువంటి సిచ్యువేషన్ నిన్న. మరి మీరేం చెప్తారు? అట్లాంటిది ఏం లేదండి. ఇట్లాంటి కండిషన్ వయలేట్ చేయలేదు కాబట్టి అలాంటిది ఏం లేదు. అవన్నీ తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు. నేను చెప్పేది ఒకటేంటే ఈరోజు మాత్రము మాకు అడ్వకేట్స్ కానీ స్టాఫ్ కానీ మిగతా న్యాయమూర్తులకు కానీ తర్వాత క్లయింట్స్ కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నాం. ఎందుకంటే ఇక్కడ పార్కింగే చాలా తక్కువ ఉంది. ఈ తక్కువ పార్కింగ్లో ఇవాళ చాలా క్రౌడ్ అంటే రావడం వల్ల ఒక రకమైన అందరికీ ఇబ్బందికరమైన పరిస్థితి మాత్రం ఎదుర్కోవడం జరిగింది. సో తదుపరి విచారణ ఎప్పుడని తెలిసింది? ఒక నెల రోజులు అంటున్నారు, 10 రోజులు అంటున్నారు, ఈ నెల ఆఖరు అంటున్నారు. కొన్ని కేసులు ఏమో డే టు డే ఉంటున్నాయి, కొన్ని కేసులు ఏమో వారం ఉంటున్నాయి. ఆ డిపెండ్ ఆన్ కేసెస్ బట్టి ఆ కేసెస్ ప్రొసీడ్ కావడం జరుగుతుంది. అసలు ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి కేసు ఎట్లా ఉండబోతుంది సార్? తదుపరి విచారణలు కావచ్చు ఇదంతా కాబట్టి మనం కామెంట్ చేయడానికి లేదు. ఆల్రెడీ డిశ్చార్జ్ అప్లికేషన్స్ బోత్ సైడ్స్ ఆర్గ్యుమెంట్ చెప్తున్నారు కాబట్టి అటు ప్రాసిక్యూషన్ ఇటు డిఫెన్స్ విన్న తర్వాత న్యాయమూర్తి గారు డిసైడ్ చేస్తారు. బయట సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలకు మీరు ఏం చెప్తారు? అంటే అదే నాకు తెలియదు. నాకు తెలిసింది ఏంటంటే ఈరోజు జరిగింది మీకు చెప్పాను. థ్యాంక్ యూ. సో ఎంతసేపు ఉన్నారు సార్ ఓవరాల్గా? 11:30 గంటల టైంలో జగన్మోహన్ రెడ్డి ఈ కోర్టు ఆవరణలో ఉన్నారు. సో 12:30కి బయటికి వెళ్ళిపోయినారు. ఈ 1 hourలో కోర్టులో జడ్జి ముందు ఎంతసేపు ఉన్నారు? జడ్జి ముందు అంటే కోర్టులో కూర్చున్నారు. జడ్జి ముందు ఒక 2 minutes అండి ఇది జరిగేది. జస్ట్ పిలిచి ప్రెజెన్స్ రికార్డ్ చేసుకున్నారు, పంపించేసారు. మొత్తానికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి 2 నిమిషాలు కోర్టు లోపల ఉన్నట్టు తెలుస్తుంది హాల్లో. ఆ 2 నిమిషాల పాటు హాజరయ్యారా అని వాళ్ళు చూసుకున్నారు. ఈయన హాజరైండు. ఇంత మాత్రమే జరిగింది తప్ప విచారణ ఏ అంశం మీద జరగలేదు. సో నెక్స్ట్ విచారణ తేదీ అనేది కోర్టు అనేది ప్రకటిస్తుంది. సోషల్ మీడియాలో ఏవైతే వార్తలు వస్తున్నాయో జగన్ అరెస్ట్, రేపు సిబిఐ కోర్టులో ఏం జరుగుతుంది అని ఉత్కంఠ వాతావరణాన్ని ఏదైతే క్రియేట్ చేశాయో సోషల్ మీడియాతో పాటు చాలా వరకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలు కూడా జగన్ అరెస్ట్ క్వశ్చన్ మార్క్ వేసుకొని వేసేసుకున్నారు. కానీ ఇదంతా ఫేక్ ప్రచారం. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రచారాలని అసలు నమ్మొద్దు అనేసి జగన్ తరపు న్యాయవాది వెంకటేశ్వర్ సార్ చెప్తున్నటువంటి విషయం. కెమెరా పర్సన్ వీరాతో హరిత, తెలంగాణ ఫోకస్.